ప్రపంచ చమురు జీవనాడి హెర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా కీలక పోరును మొదలుపెట్టేసింది. ఇందుకోసం తీర ప్రాంతాల్లో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, బోట్లు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరేటువంటి విమానాలని రంగంలోకి దించింది. అమెరికా చైర్మన్ ఆఫ్ ద జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. హెర్మూజ్ జలసంధిలో ఇరాన్ సీమైన్స్, బోట్స్, మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాలను అరికెట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తూ ఇరాన్ పెట్టిన ఉచ్చులను పూర్తిగా తొలగించడానికి వారానికి పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ జలసంధి మూసివేతతో చమురు ధరలు $119 తాకాయి. భారీ ఆయుధాలతో ఏ-10 యుద్ధ విమానాలకు తోడు అపాచీ అటాక్ హెలికాప్టర్లను కూడా అమెరికా పంపించింది. ఇవి హెర్మూజ్ జలసంధిపై అత్తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు లక్ష్యాలను మట్టుబెడుతున్నాయి. ఏ-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతాల్లోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. అమెరికా ఏ-10 విమానాలను పదాతి దళాలకు క్లోజ్ ఎయిర్ సపోర్ట్స్ మిషన్స్ కోసం నిర్మించారు. తాజాగా ఇప్పుడు వాటిని నౌకలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తున్నారు. దీని ముక్కుపై 30mm గన్ ఉండగా రెక్కలపై బాంబులు అమర్చుంటాయి. అమెరికా ఏ-10 విమానాలు జోర్డాన్ కేంద్రంగా ఉన్నాయి. వీటిని గతంలో ఐసిస్పై ఆపరేషన్లకు వాడారు. ఇప్పటికే దాదాపు 2200 మంది అమెరికా మెరైన్ కమాండోలు ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు బయలుదేరారు. వీరు ఇరాన్ దక్షిణ తీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుని హెర్మూజ్ జలసంధిపై పట్టు సాధించాలన్నదే వ్యూహంగా కనబడుతోంది.